పోతే చివరిగా ఇంకొక అంశం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ అవుతోంది. డ్రగ్స్ విషయానికి సంబంధించి రాడిషన్ హోటల్లో ఏదైతే ప్రధానంగా చర్చకు వచ్చిందో, అంతేకాకుండా అంటే చాలామంది సినీ తారలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారనేటువంటి ఒక చర్చ కూడా వచ్చింది. ఇందులో ప్రధానమైనటువంటి పేరు వినిపించింది ఏంటంటే డైరెక్టర్ క్రిష్. అనేక చక్కటి మూవీస్ ప్రజలకు అందించినటువంటి డైరెక్టర్ క్రిష్ పేరు ఇందులోకి రావడం, ఈరోజు పోలీసుల ఎదుట కూడా ఆయన హాజరయ్యారు. మరి చూడాలి, ఒకవేళ పాజిటివ్ రిజల్ట్స్ వస్తే ఆయన అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఆయన హైకోర్టుకు వెళ్ళారు. ఆయన ఆల్రెడీ బ్లడ్ శాంపుల్ ఇచ్చారు. అయితే ఈ డ్రగ్స్ సినిమా రంగానికి సంబంధించినటువంటి వివాదం గతంలో చాలా పెద్ద ఇది జరిగింది. పెద్ద ఎత్తున దాని మీద కథనాలు రావటం, అదే సందర్భంలో ప్రముఖులు చాలామంది యాంటీ నార్కోటిక్స్ విభాగానికి క్యూ కట్టడం, వాళ్ళని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పిలిచి వాళ్ళకి విచారణ చేపట్టడం అన్నీ జరిగినాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే క్రిష్ చుట్టూ, అంటే ఆ అబ్బాస్ ఎవరైతే ఉన్నారో అబ్బాస్ క్రిష్ కూడా సప్లై చేశాడు అనేది ఒక అంశం కనిపిస్తుంది. అయితే క్రిష్కి సంబంధించి బ్లడ్ శాంపుల్ ఇచ్చారు కాబట్టి బ్లడ్ శాంపుల్లో వచ్చేటటువంటి రిపోర్ట్ ఆధారంగానే ఇప్పుడు ఒక డెసిషన్ వచ్చే అవకాశం ఉంది. క్రిష్ ఆల్రెడీ మనకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు పోలీసుల దగ్గర హాజరైన ప్రతిసారి కూడా డ్రగ్స్ విషయం ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా కానీ ఏదో ఒక సినీ తార అందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక పరిస్థితి. అంటే సినీ ఇండస్ట్రీలో రెండు ప్రధానమైన అంశాలు. సినీ ఇండస్ట్రీ విపరీతమైనటువంటి స్ట్రెస్ తోటి ఉండేటటువంటి ఇండస్ట్రీ, విపరీతమైనటువంటి ఓటమి, అంటే గెలుపోటముల మధ్య తేడా కూడా అదే భారీ ప్రభావం చూపించారు. వాళ్ళ జీవన శైలి మీద కానీ, రకరకాలుగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మీద కానీ రకరకాల ప్రభావాలు చూపించేటటువంటి పరిస్థితి ఉంది. అది చాలా పెద్ద గేమ్, అంటే ఇన్వెస్ట్మెంట్ గేమ్. అది అంటే వస్తే భారీగా డబ్బులు వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ ఫేమ్ అన్ని రకరకాలుగా వాళ్ళ జీవన శైలి మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం వాటి వచ్చిన సడన్ గా వచ్చినటువంటి ఫేమ్ని కానీ, నేమ్ని కానీ, డబ్బుల్ని కానీ, ఎట్ ద సేమ్ టైం వీటిని కోల్పోయినా కానీ వీటిని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం కొంత డ్రగ్స్ మీద ఆధారపడుతున్నారు సినీ సెలబ్రిటీలు అనేది ఒక చర్చ అయితే ఉంది. మరొక పక్క సినీ సెలబ్రిటీలని ఈ చర్చలోకి లాగటం ద్వారా ఈ కేసులకి ప్రాముఖ్యత పెరుగుతోంది అనేది ఇంకోటి ఉంది. వీటన్నిటి విషయంలో క్రిష్కి ఆల్రెడీ బ్లడ్ శాంపుల్ ఇచ్చారు కాబట్టి క్రిష్కి సంబంధించినటువంటి బ్లడ్ శాంపుల్ రిపోర్ట్ వస్తే కానీ దాని విషయంలో చర్యలు ఏముంటాయో అర్థం కాదు. మరోవైపు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఒక ప్లేస్ లో ఉన్నటువంటి సినీ తారలు ఇటువంటి వాటిని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయకూడదు. అండ్ వాళ్ళే ఖండించాల్సినటువంటి అంశాలని వాళ్ళే చేయడం కూడా తప్ప. అంటే ఇప్పుడు క్రిష్ విషయంలో ఏం జరుగుతుందో మాత్రం వేచి చూడాలి. కాకపోతే గతంలో జరిగిన సంఘటనని ఉదాహరణగా తీసుకుని ఇటు వ్యాఖ్యలు చేయొచ్చు.